చీకటే చాలగా. ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్, దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్, ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్, ఈ ఉచ్చులో ఇరుక్కుని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకొని బతుకుతున్న ఓటర్. చక్రం పూర్తయిపోయింది సార్. ప్రజలు చచ్చిపోతున్నారు. విసిగిపోయాను ఈ నాయకులతో. మాకు నమ్మకం లేదు, ఏమనుకో. ఇది రాజకీయం. ఇక్కడ గెలవడానికి ఏవైనా చేయాలి. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం, వేరెత్తి ప్రశ్నిస్తే సంఖ్యలు వేసే రాజకీయం, నిజానికి న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇవన్నీ జరిగింది ఇండియాలో. ఇండియా జనాల్ని బందిపోట్లల్లో దోచుకుతింటా. ఎందుకంటే ఈ దేశం ఎప్పటికీ ఆ డబ్బ సొత్తు కాదు. ఇది మన దేశం, యువర్ ఆనర్, మన దేశం. కానీ ఈ తెలివైన మైనారిటీకి, ఆ తెలివి లేని కోతికి ఒకటే పవర్, ఓట్. మార్పు కోరుకుంటుంది. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. బట్ మీ ఒక్క ఓటు వల్ల ఏ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక పౌరుడి యొక్క కనీస బాధ్యత ఓటు వేయడం.